నమస్తే. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి డిమాలిష్ మ్యాన్ అని చెప్పేసి కొత్త బిరుదు ఇచ్చారనమాట. సో బూరా నర్సయ్య గారు బీజేపీ నాయకులు. సో ఎందుకు ఆ బిరుదు ఇచ్చారని చెప్పేసి అడిగే ప్రయత్నం చేద్దాం. సార్, ఎందుకు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి సో డిమాలిష్ మ్యాన్ అని చెప్పి బిరుదు ఇస్తున్నా అని చెప్పి ఎందుకు? దురదృష్టవశాత్తు రేవంత్ రెడ్డి గారు అంటే మాకు గౌరవం ఉంది. కానీ వారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒకటే సాధించింది ఏంటంటే భయం. మూసి ప్రక్షాళనకి ఎవరో వ్యతిరేకం కాదు, అక్రమ నిర్మాణాలని ప్రోత్సహించాలని ఎవరు చెప్పరు. కానీ ఒక భయం అనేది క్రియేట్ చేశారు. ఈ భయంతో ఏమైందంటే అసలు మోసం వచ్చింది. ఎంత మోసం వచ్చిందంటే ఈ రోజుతో రియల్ ఎస్టేటు మొత్తం పడిపోయింది. 10-15 లక్షల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. సాక్షాత్తు హైడ్రా చీఫే రంగనాథ్ గారే నా ఇల్లు బఫర్ జోన్లో లేదు, మా నాయన 40 సంవత్సరాల కింద కట్టుకున్నాడని సంజాయిషి ఇచ్చుకునే పరిస్థితి ఏర్పడ్డదంటే హైడ్రా చీఫ్కే భయపెట్టించిందంటే ప్రజల్లో ఎంత భయం. దానివల్ల మన హైదరాబాద్కు తెలంగాణ రాష్ట్రానికి ఎంత నష్టం, ఇక్కడ వచ్చేటువంటి ఆదాయం ఇన్వెస్ట్మెంట్కి ఎంత లాసు. ఎందుకంటే డిమాలిషన్ కాదు, మనకు కావాల్సింది డెవలప్మెంట్. బీజేపీ మోడీ ఈజ్ ఫర్ డెవలప్మెంట్, వీఆర్ నాట్ ఫర్ డిమాలిషన్. డిమాలిషన్ అనేది అక్రమ నిర్వహణలని లేదా కట్టడాలని చేయటానికి ఒక పద్ధతి ఉంటుంది. సెకండ్, వై డిమాలిష్ ఓన్లీ పూర్ పీపుల్ హౌసెస్? ఉన్నోడికో నోటీసులు, లేనోడికో రాత్రికి రాత్రి డిమాలిషన్. తప్పు కదా. అందుకొరకు ఆ బిరుదు సార్థకం అనిపించింది. మీరు స్వీకరిస్తారో లేదో మీరే చెప్పాలి. ఇంకో విషయం, రాష్ట్రంలో చూసుకుంటా అంటే మనం రీసెంట్గా ఆసిఫాబాద్ లో ఒక అమ్మాయి కూడా చనిపోవడం జరిగింది. మళ్ళీ ప్లస్ ప్రభుత్వ పాఠశాలలు కూడా చాలా ఫుడ్ పాయిజన్ అవుతా ఉంది. ఒకవైపు అవుతా ఉంటే ఇటు ప్రభుత్వం ఏమో అది ఫుడ్ పాయిజన్ కాదు, బయట తిండి చనిపోతున్నారని పోలీసులు కావచ్చు, అధికారులు కావచ్చు చెప్తా ఉన్నారు. సో దీనిపైన బీజేపీ ఏమో. సో అధికారుల గురించి అంటే అధికారం ఏ ప్రభుత్వం ఉన్నా అధికారులు ప్రభుత్వ తరఫున చెప్పక తప్పదు. కానీ ఇన్ని సంఘటనలు ఏదో యాదృచ్ఛికంగా ఒక సంఘటన ఒక అబ్బాయికో ఒక అమ్మాయికో జరగటం అనేది యాదృచ్ఛికం. 50, 40, 90, 40 అన్ని జిల్లాల్లో అవుతుందా? అందుకొరకు ప్రభుత్వానికి నా యొక్క సలహా ఏంటంటే మీరు హోటళ్ళని ఇన్స్పెక్ట్ చేసుడు దేవుడేరు కానీ, ఎందుకంటే అది కూడా ఈరోజు హోటల్ పోవాలంటే భయం అయింది. మీకు కూడా అవుతుందా? అవుతుంది కదా. బయట తినాలంటే కూడా భయం అవుతుంది. ఆ ఇండస్ట్రీ కూడా కుప్పకూలింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చింది అని చెప్పి చేయటంలో తప్పలేదు, అంటే చేసే విధానంలో తప్పు. నువ్వు ఎక్కువ పబ్లిసిటీ ఇచ్చినావు నెగిటివ్ అనుకో, ఈరోజు హోటల్ పోయి తినాలంటేనే భయపడుతున్నారు. ఈరోజు స్విగ్గీ, జొమాటో వీటి మీద ఎన్ని లక్షల మంది యువత ఆధారపడి జీవిస్తున్నారు. ఎన్ని లక్షల మంది స్వయం ఉపాధి హోటల్ పెట్టుకొని బతుకుతున్నారు. ఒక బ్రాండ్ వేసాము కదా. నేను అనేది ఎక్కడ తప్పు జరుగుతుందో అంతర్గతంగా చేసి వాళ్ళకి పనిష్మెంట్ చేసి తప్పు చర్యలు పదే పదే ప్రజలకు ప్లస్ హోటల్ యజమానులకు ఒక కౌన్సిలింగ్ ఇచ్చేసి చెప్పి చేయటం వేరు. ఈరోజు ఎట్లా పరిస్థితి ఏంటంటే ఈవెన్ నాలాంటి వాడు ఒక స్టార్ హాస్పిటల్ పోయి తిందామంటే ఎందుకు లేరా పోయి హాయిగా ఇంట్లో కూర్చొని తిందాంలే అనే పరిస్థితి ఏర్పడ్డది. అందుకొరకు సో ఇంకో విషయం, రాష్ట్రంలో కూడా కులగణన అనేది జరుగుతూ ఉంది, సర్వే అనేది జరుగుతూ ఉంది. సో 90% అయిపోయింది అని చెప్పేసి ప్రభుత్వం చెప్తుంది. సో ఇదే తెలంగాణలో జరిగిన కులగణన రోల్ మోడల్గా తీసుకొని బీజేపీ పార్టీ అన్ని వేరే వేరే అధికారంలో ఉన్న రాష్ట్రాలన్నింటిలో కూడా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తామని చెప్పేసి రాహుల్ గాంధీ చెప్తాం. మేము స్వాగతిస్తాం. చేసే చర్చతో చేయండి. ఎందుకంటే ఇది ఒక మీరు పెట్టే పేరే తప్పు. అది కులగణన కాదు, కుల సామాజిక ఆర్థిక గణన. అంటే సమాజంలో ఉన్నటువంటి వివిధ వర్గాల యొక్క స్థితిగతులు తెచ్చుకోవటానికి. దానికి వీళ్ళు రాజకీయ రంగు పుట్టడం వల్ల కాంట్రవర్సీ ఏర్పడింది. దాంతో చాలామంది చెప్పటానికి వెనుకని చేస్తున్నారు. హైదరాబాద్లో అయితే చాలామంది, ఎందుకంటే నీ యొక్క పర్సెప్షను చెప్పే విధానమే తప్పైనప్పుడు ప్రజల్లో ఒక భయాందోళన, ఆస్తులు, అప్పులు, అంటే ఒక రాజకీయ లబ్ధి కొరకు చేసేది వేరు, మనస్ఫూర్తిగా ప్రజల యొక్క లబ్ధి కొరకు చేసేది వేరు. 100% చెయ్యండి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పారు, అది అమలు చేయండి. రిజర్వేషన్ మేము స్వాగతిస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది కర్ణాటకలో. మరి గణన చేశారు కదా, ఇంతవరకు బయటపడలేదు. చిత్తశుద్ధి లేదు.
అందుకొరకు చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ గా ఇటు రాష్ట్రంలో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా సో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సో ప్రజాపాలన విజయోత్సవ సభలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవచ్చు. దాన్ని నిజంగా ఇది ప్రజాపాలన కాదు, 100% విజయోత్సవం అంతకంటే కాదు. అది ఆత్మవంచన చేసుకున్నట్లు, అంతకుమించి నేనేం చెప్పలేదు. అంటే ఎందుకు అన్ని చేసినాం మేము, ప్రజలు సంతోషంగా ఉన్నారని చెప్పేసి అంటున్నారు. 6 గ్యారెంటీలు అవన్నీ చేసినామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. అందుకనే విజయోత్సవ సభలు 6 గ్యారెంటీలు ఏం చేశారో మీరు చెప్పండి. ఓ వైట్ పేపర్ విడుదల చేయండి. ఎక్సెప్ట్ ఉచిత బస్ సర్వీస్ తప్పితే ఏ గ్యారెంటీ మీరు అమలు చేశారు మీరు చెప్పండి. రుణమాఫీ చేశారు అందరికీ? రైతు భరోసా ఇచ్చారా? రైతు కూలీలకు 12,000 ఇచ్చారా? మరి అదేవిధంగా కౌలు రైతుకు 15,000 ఇచ్చారా? క్వింటల్కు 500 బోనస్ ఇచ్చారా? మీకు ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తా. ఈరోజు ప్రభుత్వమే 1,53,53,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఉత్పత్తి అయిందని చెప్పింది. మళ్ళీ ఏమి ఇచ్చారు నిన్ననే ఆ శాఖ మార్చులు? 30 లక్షల మెట్రిక్ టన్నులు మీరు సేకరించామని చెప్తున్నారు. మరి ఇంకా 1,20,20,20,00,000 మెట్రిక్ టన్నుల ధాన్యం ఎవరు సేకరించినట్లు? మీరు ఒక్క రైతుకి చెప్పండి మీరు 500 బోనస్ ఇచ్చినట్టు. విద్యా వికాసం 5 లక్షలు నీకు వచ్చినా? 4,000 పెన్షన్ వచ్చిందా? మహాలక్ష్మి ప్రతి మహిళకు 2,500 వచ్చిందా? అంటే ఆత్మవంచన కూడా హద్దు ఉంటుంది. హద్దులు దాటిన ఆత్మవంచన అయిపోయింది. అది అంతిమంగా ఈరోజు ఎట్లా ఉందంటే అందరూ బీజేపీ ప్రభుత్వం రావాలి. గతంలో బీఆర్ఎస్కి అవకాశం ఇచ్చారు. ఇక్కడ సినిమా అయితే చూపెడుతూనే ఉన్నారు. ఈ సంవత్సరంలో సినిమా చూపెట్టాడు. ఇక అందుకని బీజేపీ వస్తేనే ఈ తెలంగాణ రాష్ట్రం, హైదరాబాద్ బాగుపడుతుందనే ఒక మానసిక స్థితిలో ప్రజలు ఉన్నారు. 100% వచ్చేది బీజేపీ గవర్నమెంటే. తెచ్చేది అభివృద్ధి తెచ్చేది బీజేపీ గవర్నమెంటు. అన్నీ ఇచ్చేది బీజేపీ గవర్నమెంటు. 2028 వరకు కాంగ్రెస్ ఉంటుందా ఊడుతుందా అనేది వాళ్ళు చెప్పాలి. 100% చెయ్యండి. 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తామని మీ మేనిఫెస్టోలో చెప్పారు. అది అమలు చేయండి. రిజర్వేషన్ మేము స్వాగతిస్తాం. మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది కర్ణాటకలో. మరి గణన చేశారు కదా, ఇంతవరకు బయటపడలేదు. చిత్తశుద్ధి లేదు. అందుకొరకు చెయ్యాలని మేము డిమాండ్ చేస్తున్నాం. ఇంకా ఫైనల్ గా ఇటు రాష్ట్రంలో సంవత్సరంలో కాంగ్రెస్ పార్టీ అధికారంకి వచ్చి సంవత్సరం అయిన సందర్భంగా సో డిసెంబర్ 1వ తారీఖు నుంచి 9వ తారీఖు వరకు సో ప్రజాపాలన విజయోత్సవ సభలు చేస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నిర్ణయించుకోవచ్చు. దాన్ని నిజంగా ఇది ప్రజాపాలన కాదు, 100